అందరికీ నమస్కారం. అస్సలాముఅలైకుం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ సంక్షేమానికి మారుపేరుగా తెలుగుదేశం పార్టీ గతంలో కూడా అన్న నందమూరి తారక రామారావు గారు ₹2 కిలో బియ్యం దగ్గర నుండి ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన దగ్గర నుండి విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్లో 2014-19లో అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు 2019-24లో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నిలబెట్టుకునేటువంటి క్రమంలో తల్లికి వందనం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చదువుతున్నటువంటి ప్రతి పిల్లవాడికి కూడా వారికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి కార్యక్రమం తల్లికి వందనం. తల్లికి వందనం ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అందినటువంటి ప్రతి ఇంట్లో కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి కూడా ఆర్థిక బాసటగా నిలుస్తున్నటువంటి పథకం తల్లికి వందనం. ఈరోజు ఏ పిల్లవాడిని చదివిస్తావని చెప్తూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగితే ప్రతి పిల్లవాడిని కూడా చదివించండి అంటూ ఈరోజు చంద్రన్న పరిపాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అంతేకాకుండా మనందరికి కూడా తెలుసు, భవిష్యత్తులో పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం తల్లికి వందనం కార్యక్రమం ఒక భరోసాగా మా అందరం కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు దాదాపు ముస్లిం మైనారిటీలో పెద్ద ఎత్తున ఈరోజు ప్రతి ఇంట్లో కూడా పిల్లలు విద్యకు దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వంలో 3,12,000 మందికి మైనారిటీల్లో తల్లికి వందనం కార్యక్రమం అమ్మఒడి కార్యక్రమం ఇస్తే ఈరోజు దాదాపు 5 లక్షల మందికి మైనారిటీ బిడ్డలు చదువుకు దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం ద్వారా మైనారిటీలను ఆదుకునేటువంటి క్రమంలో ప్రతి ఒక్క మైనారిటీకి కూడా విద్యకు దూరం కాకూడదనేటువంటి ఒక మంచి ఆలోచనతోనే 5,18,000 మందికి ఈ తల్లికి వందనం కార్యక్రమం అందించేటువంటి కార్యక్రమం చేశారు. అంతేకాకుండా ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు, రాష్ట్రంలో ఏదైతే ఈ తల్లికి వందనం కార్యక్రమం ఉందో వైసీపీకి ఒక మరణ శాసనంగా మారబోతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో అమ్మఒడి పేరుతో 24 లక్షల రూపాయలు 24,000 కోట్ల రూపాయల ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు మన ప్రభుత్వం ఒక్కసారే 10,000 కోట్ల రూపాయలు ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం కోసం ఇచ్చినటువంటి పరిస్థితులు, ఎన్నికల హామీల్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. భావి తరాల భవిష్యత్తు కోసం ఆలోచించేటువంటి ఏకైక పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలనేటువంటి విషయం చెప్తా ఉన్నా. అంతేకాకుండా కన్న తల్లిదండ్రుల్లాగా స్కూల్స్ మొదలవక ముందే స్కూల్లో పిల్లవాడిని చదివించాలి, వారికి కావాల్సినటువంటి పుస్తకాలు, వారికి కావాల్సినటువంటి యూనిఫామ్స్, వారికి కావాల్సినటువంటి బ్యాగులు సమకూర్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవ విద్యాశాఖ మంత్రి 3 నెలల్లోనే స్కూల్స్ మొదలయ్యేటువంటి మొదటి రోజునే స్కూల్ కిట్లన్నీ కూడా పంపించేటువంటి కార్యక్రమంతో పాటు ప్రతి ఒక్క తల్లి విద్యకు పిల్లవాడి దూరం కాకూడదనేటువంటి ఆలోచన ఏ విధంగా అయితే తల్లిదండ్రులు చేస్తారో అదే ఆలోచనతో మొదటి రోజునే ప్రతి కుటుంబానికి కూడా ప్రతి పిల్లవాడికి కూడా విద్య కోసం అందించినటువంటి తల్లికి వందనం కార్యక్రమం అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు ప్రజలు ఏదైతే ఈ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా జగన్కు రాజకీయంగా భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా మనందరికి కూడా తెలుసు, రాష్ట్రంలో పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు P4 పథకాన్ని అమలు చేసి ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఈ రాష్ట్రంలో భరోసా కల్పించేటువంటి కార్యక్రమం. ఒక పక్కన ఏదైతే పరిశ్రమలను
తెచ్చేటువంటి కార్యక్రమం. చెప్పినటువంటి 6 సూపర్ 6 కార్యక్రమాల్లో ముఖ్యంగా విద్యార్థులు చదువుకున్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం వారందరూ కూడా భవిష్యత్తు కోసం చెప్పినటువంటి విధంగా 16,400 ఉద్యోగ నియామక కోసం మెగా డిఎస్సి కార్యక్రమం కానీ, అన్నా క్యాంటీన్ కానీ, దీపం పథకం కానీ, ఈరోజు ఎంతో విలువైనటువంటి 10,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈరోజు ప్రతి ఇంట్లో కూడా సంబరాలు చేసుకునేటువంటి విధంగా తల్లికి వందనం ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఈరోజు నిజంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రజల్ని సంక్షోభంలో నెట్టివేటు వేసినటువంటి పరిస్థితులు, ఎటు చూసినా కూడా అప్పులు, ఎటు చూసినా కూడా విధ్వంసం. ఈరోజు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితులు, అరాచకాన్ని పూర్తిగా తుంగలు తొక్కి ఈరోజు అభివృద్ధి వైపు నడుపుతున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఈ తల్లికి వందనం ఒక తొలిమెట్టుగా భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర హితం కోసం పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమాన్ని ప్రతి ఒక్కరు కూడా బలపరిచి చౌకబారు విమర్శలు చేస్తున్నటువంటి వైసీపీకి ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రజలు భూస్థాపితం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా.